కాబట్టి తాగునీటి అవసరాలను తీర్చి చెరువులను కొందరు అక్రమార్కులను చెరబెట్టారు. వ్యాపార వాణిజ్య కార్యకలాపాల నిమిత్తము బడా వ్యక్తులు వెంచర్ల కోసము, బిల్డర్లు ఆవాసం కోసము, పేదలు ఎలా ఎవరికి తోచిన విధంగా వారు చెరువులను పూర్తి చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో భారీ భవంతులు కట్టారు. కళాశాలలు, ఫంక్షన్లు హాళ్ళు నిర్మించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మహానగరంలోని 12 చెరువుల్లో భారీ భవనాలతో పాటు చిన్న చితక నిర్మాణాలు 887 వరకు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వాటికి సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నారు. అంటే వీళ్ళకు ఎప్పుడో సంపాదించిన ఆస్తులలో, ఆ భూములలో వాళ్ళది కబ్జాలు చేసుకున్నది కాక ఈ బఫర్ జోన్లకు రావడము, ఈ ఎఫ్టీఎల్లకు రావడము, ఈ ఫంక్షన్ హాళ్ళు కట్టడము, బిల్డింగులు కట్టడము, తర్వాత ఫామ్ హౌజులు కట్టడము, తరతరాలుగా ఇంకా జీవితాంతం మేమే ఉండాలి, మేమే ఒక లెవెల్లో ఉండాలి అనేసి ఈ కళాశాలలు, ఫంక్షన్లు, బఫర్ జోన్లు, ఈ బిల్డర్లు, బడా వ్యక్తులు, వెంచర్లు ఇవన్నీ చేసుకుంటూ తెలంగాణ ప్రజల మీద నెత్తి మీద చేపెట్టి ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో మంచి కష్టపడే వ్యక్తి సీఎం ఉన్నాడు కాబట్టి ఇవన్నిటినీ కొత్త జీవో, హైడ్రా జీవో తీసుకొచ్చి కొలాబ్ చేస్తున్నాడు. మరి అతనికి భగవంతుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల గురించి ఏదో విధంగా మంచి చేయాలనే విషయంలో ముందుకెళ్తున్నాడు. 12 చెరువులు 887 నిర్మాణాలు అంట. చూసారా, 12 చెరువులు 887 నిర్మాణాలు. మరి ఆలోచన చేయాలి. గతంలో ఇక్కడ ఒక చెరువు ఉండేదని పెద్దలు తమ ఇళ్లలో పిల్లలకు చెప్పుకునే పరిస్థితి వచ్చేలా అక్రమ నిర్మాణాలకు గురయ్యాయి. అంటే పాతకాలంలో పిల్లలు అప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి ఈ రోజులలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ నిర్మాణం ఉండేది, ఇక్కడ చెరువులు ఉండేది, ఇక్కడ బఫర్ జోన్లు ఉండేది, ఇక్కడ ఈ చెరువు ఉండేదని పెద్దలు ఈ రోజులలో ఒక చిన్న కథ చెప్పినట్టుగా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చేసిన కబ్జాలకు ఆ గుర్తు చేయడానికి. చూడండి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 12 చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. అంటే ఏం చేసినా కానీ ఈ చెరువులు, ఈ బఫర్ జోన్లు ఏ విధంగా కబ్జా చేసిరో అని లీగల్గా మొత్తం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులంతా రంగంలోకి దిగి ఈరోజు ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆ డైమెన్షన్తో సహా చూపించి ఆ గైడ్లైన్స్ ప్రకారము షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి ఈరోజు మళ్ళీ తిరిగి దాన్ని కూలగొట్టడం జరుగుతుంది. అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే నిర్మాణంలో బడబాబులతో పాటు పేదల నివాసాలు కూడా ఉన్నాయి. దీంతో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమను రోడ్డు పాలు చేయొద్దని పేదలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అంటే తిరిగి బడబాబులు ఏం చేసిందంటే పేదలకు ఇంతో అంత డబ్బులు తీసుకొని అమ్మిండ్రు. ఈ రోజు వాళ్ళు పక్కకు జరిపోయారు. పాపం వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇవన్నీ విషయంలో రంగంలోకి రెవెన్యూ అధికారులు దిగినాక నోటీసులు జారీ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి అంట. అక్రమ నిర్మాణాలు కావాలి, అక్రమంగానే కదా చేసింది, జారీ చేస్తున్నారు. అయితే నిర్మాణంలో బడబాబులతో పాటు అందరు కలిసి ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమను రోడ్డు పాలు చేస్తున్నారని పాపం పేదలు మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇంకేం చేయగలుగుతారు చెప్పండి? ఈ బడబాబులంతా అమ్మేసుకున్నాక